మాకు అక్కినే నాగార్జున ఇష్టం. ఇష్టమా? ఆడేవాళ్ళలో ఎవరు ఇష్టం మరి? ఆడేవాళ్ళలో ఎవరు ఇష్టం? ఆడేవాళ్ళు అసలు మాకు తెలియదు, మాకే చదువు సంజయ్ ఉంటారుగా పల్లవి ప్రశాంత్ అన్న, శివాజీ గారు ఉన్నారు. శివాజీ గారు మనకు తెలియదు కానీ ఆడేవాళ్ళు అందరూ బాగానే ఆడుతున్నారు. నేను రోజు సాయంత్రం ఉదయం చూస్తుంటా, బాగానే మాట్లాడుతున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? ఏటికి 96 రోజులు అయిందిగా, మరి ఇంకా 2 రోజుల్లో తేలింది. మరి వాళ్ళ పేర్లు తెలియదు కదా, ఎవరు బాగా ఆడేది చెప్పండి. ఇట్లా ఇట్లా అంటాడు చూడు, అబ్బాయి నల్లగా గడ్డ ఉండి ఆ అబ్బాయి గెలుస్తాడా? శివాజీ హీరో ఉన్నాడు చూడు, ఆ అబ్బాయి వెళ్తాడు. ఆ అబ్బాయి గెలుస్తాడా? కాదు కాదు, పల్లవి ప్రశాంత్ అని నల్లగా అబ్బాయి, రైతు బిడ్డ అని అన్నాడు, ఆయన గెలుస్తాడా? ఆయన గెలుస్తాడు నా ఆలోచన. మాట్లాడాలి కానీ అదే శివాజీ గారు మంచి మంచి బాగా. ఓకే, అక్కినే నాగార్జున మాకు బాగా ఇష్టం. శివాజీ గారు ఎట్లా ఆడుతున్నారు? అందరూ బాగానే ఆడుతున్నారు. ఎవరి పేరు ఎవరైతే మన పేర్లు తెలియదు, మంచిగా ఆడేది కూడా చెప్పలేము. అయితే చూస్తాను రోజు డైలీ. అసలు చూడాలా బిగ్ బాస్? చూడొచ్చా? ఓకే, అమ్మాయిలలో ఎవరు ఆడుతున్నట్టు అనిపించింది? అమ్మాయిల పేర్లు తెలియదు. పేర్లు ఓకే, పుట్టమ్మా శోభా శెట్టి. శోభా శెట్టి ప్రియాంకనా? అచ్చా, ఆమె బాగా ఆడుతుంది అనిపించిందా? అచ్చా అచ్చా, ఓకే. ఇప్పుడు వాళ్ళు అది కూడా అంతే. ఎప్పుడు గొడవలు, అట్లా గొడవలు ఉంటేనే మనకు నచ్చుతాయి అని చెప్పి అట్లా గొడవలు పెట్టిస్తాడు. మామూలుగా గొడవలు పెట్టుకోండి, అయితే వాళ్ళు కావాలని ఏం కాదు. కాదు కాదు, అదే పొద్దున్న నాగార్జున వారికి వార్నింగ్ ఇస్తున్న వాడు చేసిన వాడిని వాళ్ళే సారీ అంటున్నారు. ఏందబ్బా వీళ్ళు ఆడిపోయినాక ఎందుకు తగాదు పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ నాకు తెలియదుగా. మొత్తానికి అయితే మీకు నచ్చింది? మాకైతే నెంబర్ 1 గా నచ్చింది. అయితే రైతు బిడ్డకి వెళ్తాడు అంటారు మీరు? ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.